ఎగ్జాంపుల్ నేను చెప్తానన్నాను ఏదో సందర్భంలో, అది మాత్రమే చెప్తాను నేను. రాముడికి అగస్త్య మహాముని ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయంతో ఈనాటి పుస్తకం ప్రారంభమవుతుంది. రాసిన బుక్ అదోయింత పరిశ్రాంతం సమరేతిత్యాసకం నావనంతాయుద్ధాయ సంపస్థితమని ఆ శ్లోకం నుంచి మొదలవుతుంది. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం దివ్యం అక్షయం పరమం శుభం అక్కడ మొదలుపెట్టి లాస్ట్ ముగింపు ఏం చేస్తాడంటే, మనం కార్య సాధన లోపల లేదా కార్యక్రమాలు సాధించడంలో ఒక 6 ఉపాయాలు అని లాస్ట్ దాంతో ముగించాడు. అంతేనా? కరెక్ట్ కదా? సో అక్కడ ప్రారంభించి ఇక్కడ వరకు ముగించాడు. అలా ప్రారంభించి అలా ముగించిన పుస్తకం తప్పకుండా మీరంతా చదవదగిన పుస్తకం. మీరు మాటలు బట్టి మీకు అర్థమైంది. అంత గొప్ప కృషి చేసిన వైరాగ్య ప్రభాకర్ గారికి నేను హృదయపూర్వకంగా మరొక మారు వారు అనుకున్నటువంటి 100 సంఖ్య అతి త్వరలో చేరుకొని మరి ఆ 100వ పుస్తక ఆవిష్కరణ సభ వైభవపేతంగా నిర్వహించుకునేటువంటి వెంటనే త్వరలోనే రావాలని కోరుకుంటూ చిన్న మాట నేను చెప్తాను కదా, మన జీవితంలో ఏ రకంగా పెరవేసుకుపోయింది అనడానికి అన్నీ విని మన తర్వాత ఏమీ అర్థం కాని వాళ్ళ గురించి తరచుగా మాట్లాడే మాట రామాయణం అంతా విని రాముడు సీతమవుతుంది అన్నాడు. నిత్య జీవితంలో వాడుకునేటువంటి అంశాలను నేను చెప్పడాన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కింద పెట్టాను. అలానే ఏదైనా చెప్పడానికి వీలు లేనప్పుడు ఏం చేస్తాం, అబ్బో అదో పెద్ద రామాయణం లేదంటాం. సాధారణంగా మనం ఉపయోగిస్తున్నటువంటి మాటల గురించి చెప్తున్నాను. అట్లానే ఎంతమంది వచ్చినా ఇంకా పట్టే వీలుంది అన్నప్పుడు ఒక పుష్పక విమానం అనేటువంటి మాటను తరచుగా మనం వాడుతూ ఉంటాం. ఇది నేను ప్రత్యేకంగా నేను చేసింది కదా, కొన్ని సేకరించినటువంటి మాటలు మాత్రమే చూసా. అట్లానే ఒక పని ఏదైనా అప్పచెప్పితే ఎవరైనా ఏదైనా చేసి రమ్మని చెప్పేసి అంటే ఆయన చూసి రమ్మన్నప్పుడు పని చేసి వస్తే ఏమంటాం, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనేటువంటి మాటను తరచుగా మనం ఉపయోగిస్తుంటాం. ఎవరైనా ఒక వ్యక్తి అతిగా పడుకొని ఉంటే కుంభకరుడు నిద్ర అనేది మనం అందరం కూడా తరచుగా వాడేటువంటి మాటగా ఉంటాం. అలాగే ఎవరైనా ఇల్లు చాలా పెద్దగా ఉందనుకోండి, ఏమంటాం, లంకంత కుంభ అంటాం. లంకంత కుంభ లంకలాగా చాలా పెద్దగా ఉంది అంటాం. అట్లా ఇంట్లో పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు అదో పెద్ద విషముఖ పర్వతంలాగా ఉంది అనేటువంటి మాటను మనం వాడతాం. అట్లానే ఏదైనా విషమ పరీక్ష ఎదురైతే అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు అనేటువంటి మాటను వాడతాం. అలాగే మరి ఇంకా ఏదైనా ఒక చిన్న సహాయం ఏదైనా చేసినప్పుడు ఉడతా భక్తిగా అనేటువంటి మాటను చాలా తరచుగా మనం వాడుకుంటాం. ఎక్కువసేపు రగులేటువంటి ఒక దాని ఏదైనా ఉంటే అది ఇప్పట్లో తేలదు, అది రావణ కాస్తం లేదని చెప్పేసి మాటను మనం వాడుకుంటాం. ఇట్లా ఎందుకు చెప్పారంటే, మనకు తెలియకుండానే ఈ తరం వాళ్ళకు కూడా మనం మాట్లాడే మాటల ద్వారా ఇండైరెక్ట్ గానో పరోక్షంగానో ఆ మాటలను వారసత్వంగా పూర్వీకులు ఆనాటి నుంచి ఈనాటి వరకు అందిస్తూ నిత్య జీవితంలో భాగం చేసుకొని మాట్లాడుతున్నటువంటి రామాయణం ఇట్స్ ఎటర్నల్ కాబట్టి దానికి ఎప్పుడు కూడా దానికి ఒక ఇదంటూ ఉండదు అనమాట. తరాలు పోయినా కూడా తరగనటువంటి అద్భుతమైనటువంటి కావ్యం రామాయణ మహాకావ్యం. అలాంటి రామాయణ మహాకావ్యాన్ని ధనవంతిగా చేసినటువంటి మిత్రుడు వైరాగ్య ప్రభాకర్ గారిని స్పందనాపూర్వకంగా మాట్లాడేట్టుగా పెట్టుకున్నాను. తప్పకుండా మరొకసారి వారి గురించి